విశాఖలో ప్రారంభమైన ఫ్లోటింగ్ బ్రిడ్జిపై ఎల్లో మీడియాలో అసత్య కథనాలు వండి వర్చింది. బ్రిడ్జి తెగిపోయిందంటూ తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా కథనాలు రాశారు. మాక్ డ్రిల్లో భాగంగా ఫ్లోటింగ్ బ్రిడ్జిను అధికారులు డీలింక్ చేశారు. వ్యూ పాయింట్ను విడదీసి బ్రిడ్జి పటిష్టతను పరిశీలించారు. డీలింక్కు సంబంధించిన సీసీ ఫుటేజ్ను కూడా VMRDA విడుదల చేసింది. ఈ నేపథ్యంలో 3 రోజుల పాటు పర్యాటకులను నిలిపివేశారు. కాగా విశాఖ అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు ఏడుపుగొట్టు రాజకీయాలు చేస్తున్నాయి. జంక్షన్ దగ్గర కొంచెం అలల ఉధృతి ఎక్కువగా ఉందన్న విషయాన్ని గమనించి ఆ టీ జంక్షన్ వ్యూ పాయింట్ ఉంటుందండి, దాన్ని కొంచెం దూరం తీసుకెళ్ళి మన యాంకర్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ దాన్ని టైట్గా దాన్ని కట్టి అక్కడ జాగ్రత్తగా భద్రంగా ఉంచారు. ఇదంతా కూడా మనకి రొటీన్గా జరిగే చెకప్లలో భాగం అండి, తనిఖీల్లో భాగం. అదంతా కూడా మన CCTVలో కూడా రికార్డ్ అయ్యింది. సో ఈరోజు అక్కడ తీసుకెళ్ళి ఉంచి తర్వాత ఈ కాస్త అలలు ఉధృతి తగ్గిన తర్వాత మళ్ళీ టీ జంక్షన్ అంటే వ్యూ పాయింట్లో సాధారణంగా ఎక్కువ మంది ప్రజలు వెళ్ళి నించుంటారండి, చూస్తారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు కాబట్టి దాన్ని మళ్ళీ అలల ఉధృతి అంతా అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన ఈ పార్ట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయని చెక్ చేసుకుని మళ్ళీ పెడదామనే ఉద్దేశంతో అక్కడే ఉంచారు. ఇప్పటికి కూడా ఆ టీ జంక్షన్ అక్కడే ఉంది, ఆ యాంకర్స్కి కట్టిన చోటే కదలకుండా స్థిరంగా ఉంది. సో దాన్ని మళ్ళీ ఈ టైట్స్ తగ్గిన తర్వాత తీసుకొచ్చి బ్రిడ్జ్కి జాయిన్ చేస్తాం. ఇది సాధారణంగా జరిగే రొటీన్ మాక్ డ్రిల్ అండి. అంటే ఎప్పుడైనా మనం ఈ బ్రిడ్జ్ని ప్రారంభించేటప్పుడు కూడా చెప్పామండి, ఎలా అంటే ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో హై టైడ్స్ ఉన్న చోట్ల ఉన్న టైంలో, పౌర్ణమి టైము, అమావాస్యల్లోనూ, అలాగే ఏదైనా అల్పపీడనాలు వచ్చినప్పుడు, అలాగే తుఫాన్లు వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మనం ఆపరేట్ చేయము ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అని ముందుగానే చెప్పడం జరిగిందండి.